అందరికీ నమస్కారం. నేను మీ మల్లాది వెంకటరమణ. ఈరోజు అయోధ్యధామ్ శ్రీరామచంద్రుడు జన్మ ప్రదేశానికి వచ్చాము. ఇక్కడ బాలరాముడిగా కొత్త రామ మందిరం నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి మేము దర్శనం చేసుకుంటూ వచ్చాం. సప్తమోక్ష శతయాత్రలో భాగంగా ఈరోజు అయోధ్యకి వచ్చాము. అయోధ్యలో సైట్ సీయింగ్లో మొట్టమొదటగా సూర్యభగవానుడు శ్రీరామచంద్రుడు ఉద్భవించినప్పుడు అంటే జన్మించినప్పుడు మొదటగా ఇక్కడికి అందరి దేవతలతో పాటు సూర్యభగవానుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి శ్రీరామచంద్రుని దర్శించుకొని ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఆయన తపస్సు చేసి వెళ్ళట. ఈ నెల రోజుల పాటు ఇక్కడ రాత్రి అనేది లేకుండా కేవలం పగల మాత్రమే ఉందని ఇక్కడ స్థలపురాణంలో చెప్పారు. ఇక్కడ సూర్యకుండ ఉంది. సూర్యభగవానుడు ఇదిగో మన వెనక ఉన్నారు స్వామి, మీరు దర్శించుకోవచ్చు. చూద్దాం రండి. ఆదిత్యాయ నమో నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమో నమః. చల్లగా దీవించి తండ్రి. ఇది సూర్యకుండు స్వయంగా ఏర్పడింది. సూర్యభగవానుడు ఇక్కడికి వచ్చినప్పుడు భూమి మీద అవతరించినప్పుడు ఇక్కడ కొండ ఏర్పడింది. దీన్ని సూర్యకుండ అని పిలుస్తారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అయోధ్యలో ప్రాచీనమైన స్వయం సిద్ధంగా ఏర్పడిన వాటిలో ఇది కూడా ఈ సైట్ సీయింగ్లో ఒకటి భాగం. ఇది సూర్యభగవానుడి సూర్యకుండ అని పిలుస్తారు. ఇక్కడ సూర్యభగవానుడి దేవాలయం కూడా ఉంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఆదిత్యాయ నమో నమః. భరతకొండ దగ్గర ప్రాచీన సీతారాముల స్వామి మూర్తులు మీరు చూసుకోవచ్చు. ఇక్కడే హనుమంతుడు భరతుల వారిని కలిసిన ప్లేస్ ఇది. భరతుడు 27 పుణ్యక్షేత్రాలు తిరిగి ఆ కొండల్లో ఇంట్లో నుంచి ఆ పవిత్రమైన జలం తీసుకొచ్చి ఇక్కడ ఒక కొండలో సాగర్లో పోశారు. అది ఇప్పటికి కూడా ఉంది. అది మీరు చూసుకోవచ్చు. అది కూడా మనం పక్కనే ఉంది. అది కూడా చూద్దాం. ఇక్కడే భరతుడు తపస్సు చేసిన ప్లేస్ ఇది. చూద్దాం రండి. అక్కడ పక్కన హనుమ, ఇక్కడ భరతుడు, వాళ్ళిద్దరు కలిసిన ప్లేస్ ఇదే. మీరు చూసుకోవచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి వటవృక్షం. ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. అతి ప్రాచీనమైన దేవాలయం. భరతుడు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ ఇది. హనుమ భరత కలిసిన చోటు ఇదే. మీరు చూసుకోవచ్చు. పక్కనే భరతకొండ హనుమ టెంపుల్ ఉన్నాయి. కూడా చూద్దాం రండి. రాముల వారు ఇక్కడ భరతుడిని కలిసిన ప్లేస్ కూడా దీని పక్కనే ఉంది. అది కూడా చూద్దాం రండి. में राम का जब रात तिलक होना था तो गुरु वशिष्ठ ने 27 नदियों का जल साधु लोग लाए थे, इकट्ठा किया था, मंगाया था रात तिलक करने के लिए। उस समय रात तिलक नहीं हुआ। भरत जी ननिहाल से आए तो जल माता के पास रखा रहा। जल लेकर गए चित्रकूट, वहाँ रात तिलक कराया ना। उन्होंने कहा पिता का वचन नहीं काटेंगे। तो वो जल जो है आज त्रिमुनि बोले मंदाकिनी भरत कूप है, वहाँ जल छोड़ा। वहाँ खड़ाऊ लेकर वापस आए। कुछ जल यहाँ नंदीग्राम में छोड़ा। इसी जल से लौट के आए। रात तिलक हुआ था। यहाँ गुरु वशिष्ठ की कुटिया थी, कामधेनु गैया थी, उसकी बछिया नंदनी थी। उसी के नाम से नंदीग्राम परम कुटीला, जहाँ धरो धर्म राजा विक्रमादित्य ने पत्थर गड़वाया
साधु लोग बंटवारा करके अलग अलग बना लिया, धर्म चलाने के लिए आस्था के लिए सब बना है। 25 लाख से ऊपर जन्म ले हुए धरती हुई है। जय श्री राम। जब भरत जी मनाने के लिए गए थे राम को, वहीं से पादुका लेकर के आए थे चित्रकूट। यहाँ ला करके स्थापित किया। यहीं से राज का काज भी देखते थे, पादुका का पूजन करते थे। जो आदेश होता था पादुका से, वही काज पादुका से मंत्रियों को बताया जाता है। ये 14 वर्ष का। जय श्री राम। భరతుల వారు శ్రీరామచంద్రుడిని కలిసిన ప్రదేశం ఇది. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్న దృశ్యం ఇక్కడే జరిగింది. ఇదిగో మీరు చూసుకోవచ్చు, అతి ప్రాచీనమైన టెంపుల్. భరతరాములు కలిసిన ప్రదేశం ఇది, మీరు చూసుకోవచ్చు. కల్కి దర్బార్, కల్కి భగవాన్ దర్బార్ ఇది, మీరు చూసుకోవచ్చు. హనుమవారు, అక్కడ అమ్మ కనకదుర్గమ్మ. ఇది మొత్తంగా టెంపుల్ ఏ విధంగా ఉంది. బాణంతో పడిన హనుమంతుల వారు ఇది ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. జై హనుమాన్, జై హనుమాన్. నందీశ్వర దేవాలయం. ఈ ప్రాచీన భారతీయ గుడిలో విధంగా చిలక జోస్యం కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఇలా చెప్పించుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు. హనుమంతుల వారు భరతుడిని కలిసిన ప్రదేశం ఇది. ఇది కూడా అతి ప్రాచీనమైన మందిరం. ఈ ప్లేస్లోనే భరతుల వారు హనుమని కలిసిన ప్రదేశం. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్న చోటు ఇదే. ఇదిగో మీరు చూసుకోవచ్చు, భరత హనుమలు ఇద్దరు ఆలింగనం చేసుకున్న ప్రదేశం. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. అశ్వమేధ యాగంలో ఇదిగో ఈ గుర్రాన్ని కట్టేసి స్వామికి వీళ్ళిద్దరూ లవకుశలు. రాముల వారి పప్పిన అశ్వమేధంలో ఉన్న గుర్రాన్ని పట్టుకొని కట్టేసిన దృశ్యం ఇక్కడ భరత హనుమలు కలిసిన టెంపుల్లోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. లవకుశలు. జై హనుమాన్, జై హనుమాన్. ఇది అతి ప్రాచీనమైన భరత కొండ. ఇది సహజసిద్ధంగా ఏర్పడింది. భరతుడు 27 నదుల నుంచి తెచ్చిన జలాలని ఇక్కడే వేశారని, ఇక్కడ రోజు వచ్చి నిత్యం ఆయన స్నానం ఆచరించేవారని ఇక్కడ పురాణ స్థలంలో చెప్పారు. అడిగితే ఇదిగోండి చూసుకోవచ్చు మీరు, ఇది భరతకొండ అంటారు. ఈ భరతుడు హనుమంతుడు కలిసిన దానికి గుడి పక్కనే ఈ విధంగా ఉంది. ఇది మీరు చూసుకోవచ్చు, భరతకొండ. అతి ప్రాచీనమైంది, త్రేతాయుగం కాలం నాటిది ఇది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా
మొన్న అమిత్ షా గారు వచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించడానికి మనకి బాలరాముడి టెంపుల్ ఏ విధంగా చేశారు, ఇలాగే భరతుడి గుడి కూడా ఇక్కడ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు ఇక్కడ పండితులు. కాబట్టి త్వరలో అది కూడా మనం చూడబోతున్నాం. ప్రస్తుతానికి అతి ప్రాచీనమైన భరతకుండ ఇది. జై శ్రీరామ్. ఈ చుట్టూ వ్యూ అంతా ఈ విధంగా ఉండింది, మీరు చూసుకోవచ్చు. विंध्याचल वाली मैया है। द्वापर युग में भगवान कृष्ण की बहन योग माया है, जो इस कलयुग में राजा विक्रमाई द्वारा मैया रानी का स्थापना हुआ। और ये अयोध्या धाम के सबसे बड़े सबसे प्राचीन भोले बाबा अमरेश्वर नाथ, जो राम जी ने अंतिम समय पूजा की थी परम धाम जाने से पहले, इनकी पूजा करके अयोध्या वासियों को लेकर सरयू नदी से राम जी गुप्त हो गए, इसलिए गुप्तार घाट नाम पड़ा, जहाँ से प्रभु का लीला समाप्त हुआ। जय श्रीराम. जय श्रीराम. బిందువాసిని అమ్మవారు శ్రీరాముల యొక్క కులదేవత అమ్మవారు, మీరు చూసుకోవచ్చు. ఇది అయోధ్య ధామంలో అతి ప్రాచీన పురాతన శివలింగం. ఇది రాముల వారు పూజ చేసి ఇక్కడి నుంచి ఆయన జల సమాధి అయ్యారని ఇక్కడ పండితులు చెప్పారు. ఇది ఇక్కడే ఆయన అంతిమంగా తనువు చాలించిన టైంలో ఇక్కడ ఈ స్వామివారికి పూజ చేసి అక్కడ జల సమాధి అయ్యారు, మీరు చూసుకోవచ్చు. జై శ్రీరామ్. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అక్కడ ఆ కులదేవతకి పరమేశ్వరుడికి పూజ చేసిన తర్వాత స్వామి అభిషేకం చేసుకొని అక్కడి నుంచి జల సమాధి అవడానికి రామచరణ పాదుక అని ఇక్కడ ఉంది. ఇది మనం చూసుకోవచ్చు లోపల. ఇక్కడి నుంచి స్వామివారు అంతర్ధానం అయ్యారు. ఇదిగోండి. జై శ్రీరామ్. రామ్ దర్బార్ ఉంది. శ్రీరాముని యొక్క చరణ పాదుకలని ఇక్కడ ఉన్నాయి. స్వయంగా శ్రీరామచంద్రుని పాదాలని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఆయన అంతర్ధానం అయ్యి జల సమాధి అయ్యారు సరియు నదిలో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రామచరణ పాదుక అయోధ్య సరియు నది ఒడ్డున ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి స్వామివారు అంతర్ధానం అయ్యారు. అది కూడా మనం చూద్దాం రండి. ఇది రామ్ దర్బార్కి మార్గము. పై అంతస్తులో రామ దర్బార్ అనే ఇది ఉంది. ఇక్కడ మనం ఇది కూడా చూసుకుందాం రండి. बैकुंठ को यहीं से चलेंगे, వైకుంఠ इधर से चलेगी ऐसा पूरा अयोध्या वासियों के साथ यहीं से चलेंगे। అయోధ్య అందరూ అయోధ్య వాసులు అందరినీ కలుపుకొని ఇక్కడి నుంచి స్వామివారు వెళ్ళారన్న వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఇది శ్రీరాముని పరివారం. ఇదంతా ఈ పరివారం అంతా అయోధ్య వాసులందరినీ కలుపుకొని ఆయన వైకుంఠానికి వెళ్ళారని ఇక్కడి నుంచి అంతర్ధానం చెందారు. చిట్టు చివరి సరైన స్వామివారు ఇక్కడి నుంచే ఆయన జల సమాధి అయ్యారు. ఈ బయట సరియు నది కూడా అది కూడా చూసుకుందాం రండి. అయోధ్యలో అతి ముఖ్యమైన ప్లేసు శ్రీరామచంద్రుల వారు అంతా పూర్తయిన తర్వాత ఆయన కార్యక్రమాలని 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి అయోధ్య రాజ్యాన్ని ఆయన చివరిలో ఆయన అవతారం చాలించే ముందు ఈ సరియు నదిలోనే ఆయన జల సమాధి అయ్యారు, అవతారం చాలించారు. ఆ విధంగా చేసిందంటే ఇప్పుడు మనం రామ చరణ పాదుక చూసాం కదా, ఆ చరణ పాదుకల దగ్గరే అప్పుడు అదంతా నదిగా ఉండేది, సరియు నది అక్కడ వరకు ఉండేది. అక్కడే ఆయన పాదాలు అక్కడ విష్ణుమూర్తి చేసి విశ్వరూపం ధరించి అక్కడి నుంచి ఆయన సరియు నదిలో అంతర్ధాన జల సమాధి అయ్యారు. ఇదిగో మీరు చూసుకోవచ్చు. ఈ సరియు నది ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఉధృతంగా ఉందో. ఇది మొత్తం సరియు నది ఘాటు. ఈ అయోధ్య మొత్తంలో చాలా ముఖ్యమైన ప్లేసు, అందరూ చూడదగ్గ ప్లేసు. మీరు కూడా చూసుకోండి. మీ అందరి కోసం ఈ వీడియో తీస్తున్నాను. జై శ్రీరామ్. ఇక ఇక్కడతో ముఖ్యమైన ప్రదేశాలన్నీ సైట్ సీయింగ్లో చార్ధామ్ అంటారు వీటిని, 4టిని. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ
శ్రీరామచంద్రుల వారు జల సమాధి అయిన ఈ ప్లేసే. ఇది చూసాము. ఇంకా ఇక్కడి నుంచి రామ మందిరానికి, నూతనంగా నిర్మించిన రామ మందిరానికి దర్శనానికి వెళ్తున్నాం. మిగతా విశేషాలు అక్కడ చెప్తాను. అప్పటివరకు మీ వెంకటరమణ మల్లాది. అయోధ్యలో ఉదయం సరయూ నది ఒడ్డున ఒక ఆశ్రమంలో పక్కనే, నదికి ఒడ్డునే పక్కన ఈ పితృపిండాల కార్యక్రమం అవన్నీ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసుకుని సైట్ సీయింగ్కి వచ్చాం. ఈ అయోధ్యలో అతి ముఖ్యమైన 4 ప్రదేశాలు. ఇది 16 కిలోమీటర్ల మొత్తం పరిక్రమ ఉంటుంది అయోధ్య మొత్తం. ఇది మొత్తం రౌండప్ చేసాం ఈరోజు. 4 ప్రాచీనమైన దేవాలయాలు దర్శించుకోవడం అయింది. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిది సూర్యకుండు. ఆ తర్వాత భరతుని యొక్క రాముల వారితో కలవటానికి వచ్చిన అది, ఆ పక్కనే హనుమ భరతుడు కలిసిన సన్నివేశం కలిది. ఆ తర్వాత దాని తర్వాత భరతకుండ్ అని అది కుండం చూసాము. ఆయన 27 పుణ్యనదుల నుంచి తీర్థం తీసుకొచ్చి ఇక్కడ రాముల వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన తీసుకొచ్చారని ఇక్కడ స్థల పురాణంలో చెప్పారు. ఆ కుండం కూడా ఇప్పటికి కూడా ఉంది. ఆయన అవన్నీ తీసుకొచ్చి ఆ నీతిలో ఇక్కడ ఒక నూతిలో పోశారు. ఆ నూతి అంటే ఆ బావి కూడా ఇప్పటికి కూడా ఉంది. అందులో ఉన్న జలం, మంచినీరు మాకు తీర్థంగా ఇచ్చారు. అవి కూడా తాగాం. చాలా ఆనందం అనిపించింది. అక్కడి నుంచి అన్నిటికన్నా అతి ముఖ్యమైనది స్వామివారు జల సమాధి అయిన ప్లేసు సరయూ నది. అక్కడ సరయూ నది ఒడ్డున ఆయన గుప్తమైపోయిన ప్లేస్ని గుప్త ఘాట్ అనే పేరు పెట్టారు. అది కూడా చూసుకున్నాం. ఇదంతా మేము ఏదైతే ఉదయం దిగామో ఆ ఆశ్రమంలో ఉన్న ఆయన కారు ఏర్పాటు చేశారు. ఆ అబ్బాయిని తీసుకొచ్చాం, ఆనందని. ఆ అబ్బాయి మాకు డ్రైవర్ చాలా అద్భుతంగా మాకు అన్నీ చెప్పి చూపించారు. ఇదిగో మీరు చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ ఘాట్లు కూడా అన్నీ మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తున్నారు చాలా వరకు. ఇదిగో ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. జై శ్రీరామ్. ఇది ఇక్కడ రామ మందిరం దగ్గర నుంచి, అంటే రామ మందిరం దగ్గర ఉన్న ఘాట్ దగ్గర నుంచి మొదలుకుంటే 12 కిలోమీటర్ల వరకు, అంటే స్వామివారి జల సమాధి అయిన ప్లేస్ వరకు కూడా ఈ ఘాట్లన్నీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇదంతా సరయూ నది ఒడ్డు. ఇది మొత్తం ఈ విధంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. రాబోయే 1-2 సంవత్సరాలు ఇవన్నీ పూర్తయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వచ్చే భక్తులు కూడా చూసి చాలా ఆనందించవచ్చు. ఇది మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంది ఘాటు. ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ల దారి కూడా పూర్తిగా దీన్ని డెవలప్ చేసి చుట్టుపక్కలంతా కాటేజీలు, ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. విద్యుత్ అంతా కూడా ఇది సూర్య మొత్తం. ఆనంద్ చాలా మంచి వ్యక్తి. మాకు ప్రతి విషయం అన్నీ మాకు చెప్పి మరీ బాగా గైడ్ చేశాడు. చక్కగా అన్నీ చూపించాడు. ఆయనకి ధన్యవాదాలు. జై శ్రీరామ్.